నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. ఈ వీడియోలో మనం బీఈడీకి సంబంధించి జాయినింగ్లో మేనేజ్మెంట్ కోటా వల్ల ఎట్లా జాయిన్ కావాలి, ఏ సర్టిఫికెట్లు ఉంటాయి, ఎంత పేమెంట్ కట్టాలి, అది ఎప్పుడు కట్టాలి, ఈ టైం అనేటటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కూడా కంప్లీట్గా రెగ్యులర్ కన్వీనర్ కోటా వాళ్ళలో జాయిన్ అయినటువంటి సర్టిఫికెట్ మాదిరే ఉంటాయి. అయితే ఏవి నిరుపయోగం, ఏవి ఉపయోగం అనేటటువంటివి అది కూడా చెప్తా. అయితే మేనేజ్మెంట్ కోటా అసలు ఈ కన్వీనర్ కోటా అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ కోటా అంటే కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేటటువంటిది ఏమి ఉండకుండా మీరే మొత్తం చెల్లించాలన్నమాట. ఇన్ కేసు కన్వీనర్ కోటా అంటే టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే 2024 మేలో వచ్చిందో దానికి అనుగుణంగా రాసినటువంటి వాళ్ళు, అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ర్యాంక్ కార్డులు, ఆల్ టికెట్ నెంబర్తో వాళ్ళు వెబ్ ఆప్షన్లు పెట్టుకొని కాలేజీలు కేటాయించిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ అన్ని యూనివర్సిటీలు 6 యూనివర్సిటీ పరిధిల కింద బీఈడీ కాలేజీలు ఉంటాయన్నమాట. ఈ 6 యూనివర్సిటీల కింద కాలేజీలలో జాయిన్ అయ్యేటప్పుడు, అంటే బీఈడీ కాలేజీలలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికి ఈ ఫేజ్లన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక డిసెంబర్ వరకు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ప్రాసెస్ అట్లాగే సర్టిఫికేట్కి సంబంధించినవి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాలేజ్ పేమెంట్ లిస్ట్ అనేటటువంటిది మొదట మీరు తెలుసుకోవాలి. ఎంత అమౌంట్ ఉంది, మీకు నియర్గా ఉందా, లేదంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఉంది అనేటటువంటి అంశాలు. అట్లాగే ఆ కాలేజ్ ఎటువంటిది, అది క్యాంపస్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, ఎయిడెడ్ కాలేజా, అట్లాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి సీఎం కాలేజా, అంటే క్రిస్టియన్ మైనారిటీయా, ముస్లిం మైనారిటీయా, అట్లాగే ఉమెన్ కాలేజా, మెన్ కాలేజా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది గర్ల్స్ కేవలం గర్ల్స్ కాలేజీలోనే జాయిన్ కావాలని, ఉమెన్ కాలేజీలోనే జాయిన్ కావాలని అనుకుంటాం. ఇక పేమెంట్ మెథడ్ ఎట్లా కట్టాలి అంటే, ఈ కంప్లీట్ అమౌంట్ అనేటటువంటి సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత కాలేజ్ వాళ్ళు చెప్తే ఈ లిస్టులో పేమెంట్ టైపు కాలేజ్ టైపుల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ అనేటటువంటిది కాలేజ్ లోపలనే ఇవ్వాలి. అదర్ ఫీజు డీటెయిల్స్ అంటే, కన్వీనర్ కోటా వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక బీఈడీ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అయితే వాళ్ళు డెవలప్మెంట్ ఫీజు, అట్లాగే స్పెషల్ ఫీజు అని చెప్పి ఒక 5-6 వేల వరకు తీసుకుంటారు. ఇంకా పెద్ద కాలేజ్ ఏంటంటే ఒక 10,000 వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్ ఈ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఈడీ కోర్సు ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటే, అంటే 2018 డిఎస్సి తర్వాత 23 వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ చేస్తున్నటువంటి వాళ్ళ మైండ్ సెట్లలో కానీ విద్యా వ్యవస్థల్లో ఉన్నటువంటిది ఏంటంటే, అంటే బిఫోర్ 23 ఈ డిఎస్సి కేసు జరిగింది కదా, బీఈడీ చేసినటువంటి వాళ్ళు బీఈడీ ఎడ్జిటి పోస్టులో కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పి ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓన్లీ బీఈడీ చేసినటువంటి వాళ్ళు బీఈడీ కోర్సులే రాయాలని చెప్పి సుప్రీంకోర్టు రూల్ ఇవ్వడం, పాస్ చేయడం చేత ఇప్పుడు బీఈడీ జాయినింగ్స్ అనేటటువంటి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే చాలా తగ్గిపోయినాయి. కన్వీనర్ కోటాల కింద 20,000 ర్యాంక్ ఉన్నా సరే క్యాంపస్ కాలేజీలు వచ్చినాయి అనమాట. సో ప్రస్తుత పరిస్థితుల్లో బీఈడీ అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయే నాటికి డిఎస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఈ ఇయర్ చేయకుండా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ చేసినా సరే మీరు అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్లో ఉన్నా సరే మీరు డిఎస్సికి ఎట్లాగో అందుతారు. మీరు చదువుతూ తర్వాత నెక్స్ట్ ఇయర్ కన్వీనర్ కోటాలో చేసుకుంటుందంటే కూడా సరిపోతుంది. కన్వీనర్ కోటాలో ఈజీగా సీట్ వస్తుంది, 50,000 మిగులుతాయి, గుర్తుంచుకోండి. ఇక కాలేజ్ పేమెంట్ లిస్ట్ అనేటటువంటిది మీరు కూడా టీజీ ఎడ్సెట్ అడ్మిషన్కి సంబంధించి టీజీ ఎడ్సెట్ వెబ్సైట్లో, అంటే తెలంగాణ స్టేట్ ఎడ్సెట్ వెబ్సైట్లో అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ప్రొవిజనల్ కాలేజ్ లిస్ట్ అని ఒక 192 కాలేజీలు వస్తాయి. ఆ కాలేజీలలో మీకు కేటగిరీ ఉమెన్ కాలేజు, మెన్ కాలేజు అవన్నీ తెలిసిపోతాయి. ఇక ఆ కాలేజు పేమెంట్ ఎట్లా ఉంది, ఎంత ప్రాసెస్ ఉందని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. 192 కాలేజీలు ఉంటాయి. కాలేజ్ లిస్ట్ అని నేను ఆల్రెడీ వీడియో చూసిన, చూడండి. ఆ 192 కాలేజీల కింద ఉన్నటువంటి పేమెంట్ మీరు ఎంత తక్కువగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, అట్లాగే దగ్గరలో ఉండేటట్లు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. టోటల్ అమౌంట్ అనేటటువంటిది కాలేజీలోనే ఇవ్వాలి. ఇక సర్టిఫికేట్స్ జాయినింగ్ అనేటటువంటిది, జాయినింగ్ డేట్ అనేటటువంటిది ఏముండదు. ఫేజ్లు అన్నీ అయిపోయాయి, అంటే రెగ్యులర్ కన్వీనర్ కోటా వాళ్ళ ఫేజ్లు అన్నీ అయిపోయినా కానీ కూడా వీళ్ళకి అవకాశం ఉండనే ఉంటుంది. డిసెంబర్ వరకు అవకాశం ఉంటుంది. బీఈడీ కాలేజీలో అబ్జర్వేషన్ అనేటటువంటిది ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. ఆ సర్క్యులర్ వచ్చినంత వరకు కూడా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావచ్చు. సో మీరు నియర్గా ఉండేటటువంటి కాలేజీలలో అడగండి. అబ్జర్వేషన్ ప్రాసెస్ అనేది డిసెంబర్ ఎండింగ్లో ఉంటుంది. అప్పటి వరకు మీరు మేనేజ్మెంట్లో జాయిన్ కావచ్చు. ఇక సర్టిఫికేట్ల విషయానికి వస్తే
ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మెమో బోనఫైడ్, అట్లాగే ఇంటర్కు సంబంధించినటువంటి మెమో బోనఫైడ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా చేసినట్లయితే డిప్లొమా కోర్సుకు సంబంధించినటువంటి మెమో బోనఫైడ్. వీటి వరకు అందరికీ సేమే ఉంటాయి. అంటే రెగ్యులర్ వాళ్ళకు, కన్వీనర్ వాళ్ళకు, మేనేజ్మెంట్ వాళ్ళకు ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఇక డిగ్రీ విషయానికి వస్తే కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు బీటెక్లో ఏవో చేసిన తర్వాత వాళ్ళు టీచింగ్ సైడ్ ఇష్టం ఉండి వాళ్ళు రావాలనుకుంటారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్. మీరు ఎలిజిబులా కాదా అనేటటువంటిది మేనేజ్మెంట్ వాళ్ళకైనా సరే మీకు సమ్ ఆఫ్ మార్క్స్ కూడా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఇట్లా ఒక 45%, బీసీలకు ఒక 55%తో డిగ్రీకి పాస్ అయితేనే వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా ఉంటుంది. మీరు టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్ని చూడండి. ఆ నోటిఫికేషన్లో మీరు ఇఫ్ ఇన్ కేసు డిగ్రీ కాకుండా అదర్ కోర్సు చేసినటువంటి వాళ్ళు మీరు ఎలిజిబులా కాదనేటటువంటి కోర్సును బట్టి చెక్ చేయండి. ఇంకా దాంతోపాటు ఆధార్ కార్డు కూడా కావాలి. ఈ ఆధార్ అనేటటువంటి జిరాక్స్ ఉన్న సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒరిజినలే కావాలి, ఒరిజినల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అట్లాగే ఇన్కమ్ అనేటటువంటిది, క్యాస్ట్ అనేటటువంటివి కూడా ఒరిజినలే కావాలి. ఇన్కమ్ అనేటటువంటిది 2024కు సంబంధించినటువంటిది ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ కాకుండా డిగ్రీ తర్వాత పీజీ కోర్సు చేసింది అనుకోండి, పీజీ కోర్సుకు సంబంధించి దానికి కూడా కన్సాలిడేటెడ్ మెమరాండమ్, బోనఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ అనేటటువంటి డిగ్రీలో ఏవైతే ఉంటాయో అవి పీజీలో ఉంటాయి అన్నమాట. సో పీజీ తర్వాత బీఈడీ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఒక 4 ఫొటోస్ కావాలి. ఇవన్నీ కూడా ఈ ఒరిజినల్తో పాటు ఈ ఆధార్ జిరాక్స్తో పాటు ఈ సెట్లు అన్నీ కూడా ఒక 3 సెట్ల జిరాక్స్లు కావాలి. ఆ 3 సెట్లు ఒక ఒరిజినల్, ఈ మొత్తం 4 సెట్లకు 4 ఫోటోలు అటాచ్ చేయాలన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్లో సమ్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటిది మీరు మాట్లాడుకున్న విధంగా ఒక 30,000 ఉందనుకోండి, 10,000 ఇస్తాం సార్ అని చెప్పి మాట్లాడుకున్నాను సార్ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో ఒక 50 సీట్లు ఉన్నాయనుకోండి, 12 సీట్లు అనేటటువంటివి మేనేజ్మెంట్ కోటాకు ఇస్తారు. ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఒక 24 సీట్లు మేనేజ్మెంట్ కోటాకు ఆల్రెడీ కాలేజీ వాళ్ళు, ప్రైవేట్ కాలేజీ వాళ్ళు తీసుకెట్టుకొని ఉంటారు. సో వాటన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవి. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతుందంటే మీరు ఇయర్ వేస్ట్ చేసుకొని గ్యాప్ తీసుకొని ఉంటారు. కాబట్టి మైగ్రేషన్ అట్లాగే గ్యాప్ సర్టిఫికేట్, మైగ్రేషన్ అనేటటువంటిది మీరు యూనివర్సిటీలో, గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు మండల ఆఫీస్లో ఇప్పుడు మీ సేవలో ఇస్తుందని విన్నాను. ఈ గ్యాప్ సర్టిఫికేట్ పొందిందంటే మీరు బీఈడి మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ కావచ్చు అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ పెట్టండి. టెలిగ్రామ్లో దండు ఎడ్యుకేషన్, అట్లాగే టీచర్ బడికి సంబంధించినటువంటి ఛానల్ ఉంటుంది, దానిని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో జాయిన్ అయ్యి మీకు అప్డేట్స్ ఏ వచ్చినా కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ బడి.